హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కంపెనీ అకౌంట్స్కి సంబంధించి జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఓకే, ఎస్. యాక్చువల్గా మనము షేర్స్ 3 టైప్స్గా ఇష్యూ చేస్తాం. ఎట్లా అంటే షేర్స్ ఇష్యూడ్ అట్ పార్, అంటే ఒరిజినల్ ఫేస్ వాల్యూకి ఎంత, దీన్ని ఫేస్ వాల్యూ లేదా ఒరిజినల్ వాల్యూ అని కూడా అంటారండి. ఇంకొకటి షేర్స్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్, నెక్స్ట్ షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం. ఈ విధంగా ఉంటుంది. సపోజ్కి ఇక్కడ షేర్స్ డిస్కౌంట్ అన్నాం అనుకో, షేర్ వాల్యూ 10 రూపాయలు అనుకోండి, మనం పే చేయాల్సింది ఎంత ఉంటుందంటే 8 రూపీస్ ఉంటుంది. ఇక్కడ షేర్ వాల్యూ ఫేస్ వాల్యూ వచ్చి ఒరిజినల్ వాల్యూ 10 రూపీస్ అయితే మనం 10 రూపీసే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, డిస్కౌంట్ 2 రూపీస్ అనుకో, సో మనం పే చేయాల్సింది 8 రూపీస్. ఇక్కడ షేర్స్ ఇష్యూడ్ అట్ ప్రీమియం అంటే మనకు 10 రూపీస్ షేర్ వాల్యూ వాళ్ళు 12 రూపీస్కి ఇష్యూ చేస్తారు. ఎంత, 12 రూపీస్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రీమియం అంటాం. నెక్స్ట్ మనకు సపోజ్కి షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఇట్లా పలానా కంపెనీ మేము స్టార్ట్ చేస్తున్నాము, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో షేర్స్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మనం ఒక 10,000 షేర్లు ఇష్యూ చేసామనుకోండి, 10,000 షేర్లు ఇష్యూ చేస్తే మనకి 10,000 షేర్లు కావాలి. ఇది మనకు ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. మనకి ఎంత అయితే కావాలనో అంత వాల్యూని, మనం కావాల్సిన వాల్యూని ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆర్ నెససరీ క్యాపిటల్ అంటాము. ఓకేనా. దీని నుంచి మనకు 10,000 షేర్లు వచ్చాయనుకోండి, మనకు ఒక్కోసారి ఎక్కువగా రావడం జరుగుతుంది. మనం ఇష్యూ చేసింది 10,000. అప్లికేషన్స్ అనేది మనం తీసుకుంటాం కదా, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో, ఎవరైతే షేర్ హోల్డర్స్గా ఉందామని అనుకుంటారో, ఎవరైతే షేర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళని మనము, మీరు షేర్స్ కొనాలంటే ఫస్ట్ అప్లికేషన్ మనీ పే చేయండి. ఏ విధంగా ఫస్ట్ చెప్తాను చూడండి. షేర్ అప్లికేషన్ అంటే అప్లై చేసుకోవాలి. మనం మీ షేర్స్ కొంటాము అని అప్లై చేసుకుంటాము. తర్వాత వాళ్ళు అలాట్ చేస్తారు, అలాట్మెంట్ ఉంటుంది, మనకు అలాట్ చేస్తారు. నెక్స్ట్ కాల్ మనీ అంటే ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ అని మనల్ని కట్టమని ఒక 2-3 దఫాల్లో అడుగుతారు. సపోజ్కి ఇక్కడ 10 రూపాయలు షేర్ ఉందనుకోండి, షేర్ అప్లికేషన్లో మనకు ఒక 4 రూపీస్ కట్టమని, అలాట్మెంట్లో 3 రూపీసు, ఇక ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో మనకు ఒక 3 రూపీస్ కట్టమని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో కంపెనీ స్టార్ట్ చేసేందుకు, వాళ్ళు ఆ మెంబర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, మేనేజ్మెంట్, వాళ్ళు డిసైడ్ చేస్తారు. షేర్ అప్లికేషన్ అప్పుడు 4 రూపీస్ తీసుకున్నాం, అలాట్మెంట్ అప్పుడు 3 రూపీస్ తీసుకున్నాము, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు 3 రూపీస్. ఒకవేళ ఇంకోటి ఉందండి, ఫస్ట్ కాల్ ఉంటుంది, సెకండ్ కాల్ ఉంటుంది, ఫైనల్ కాల్ అని కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఫస్ట్ కాల్ అన్నాడు కదా, ఫస్ట్ కాల్ 1 రూపీ తీసుకొని, సెకండ్ కాల్లో 1 రూపీ, ఫైనల్ కాల్ 1 రూపీ అలా కూడా తీసుకుంటారండి. అలా కూడా తీసుకునే అవకాశం ఉంది. సో మనం అన్నీ కూడా చెప్పుకుందాం. ప్రతి ఒక్కటి కూడా ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి, మనకు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ 10,000 షేర్స్ మనం కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాము. అక్కడ మనకు 10,000 షేర్స్కి గాను మనకు 15,000 అప్లికేషన్స్ వచ్చాయండి. మనం కావాల్సిందేమో 10,000 షేర్స్ ఇష్యూ చేస్తాము, మనకు అప్లికేషన్ పెట్టుకుంది ఎంతమంది, 15,000 మంది. సో మేము కూడా 15,000 మెంబర్స్ వచ్చి మేము తీసుకుంటాం అని 15,000 మెంబర్స్ అప్లై చేసుకోవడం జరిగింది. మేము మీకు షేర్ హోల్డర్స్గా మీ యొక్క షేర్స్ మేము పర్చేజ్ చేస్తామని చెప్పేసి 15,000 మెంబర్స్ రావడం జరిగింది. సో అప్పుడు ఏంటి, ఇక్కడ మనకు కావాల్సింది 10,000, వాళ్ళు అప్లై చేసుకుంది 15,000. సో మన దగ్గర ఎంతవరకు అయితే షేర్స్ ఉన్నాయో అంతవరకే ఇవ్వగలుగుతాం, ఎక్కువ ఇవ్వలేం కదా. మన దగ్గర సపోజ్కి ఒక 10 పెన్స్ ఉన్నాయనుకోండి,
మనం ఎక్కడికైనా ఒక 10 పెన్స్ తీసుకొని వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి 10 మెంబర్స్‌కి ఇవ్వాలని చెప్పేసి ఒక క్లాస్‌కి వెళ్తాం. 10 మెంబర్స్‌కే ఇవ్వగలుగుతాం. నాకు అక్కడ 15 మంది ఉన్నారు అని చెప్పేసి మనం 15 మందికి 10 పెన్స్‌ని ఇవ్వలేం కదా! అదే విధంగా సో, ఎవరైతే ముందు వచ్చినారో వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతది యాక్చువల్‌గా. లేదు ఫస్ట్ 10 ర్యాంకులకు అలా ఇవ్వడం జరుగుతది. ఏదైనా పెన్ కానీ ఇక్కడేంటంటే షేర్స్ అప్లై చేసి 15,000 వచ్చినాయి అప్లికేషన్స్. ఈ 15,000లో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వీళ్ళందరూ డాక్యుమెంట్స్ పంపిస్తారు కదా! మా డాక్యుమెంట్స్ ఇవి, మా యొక్క ప్రూఫ్స్ ఇవి, మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి అని చెప్పి ప్రతి ఒక్కటి వీళ్ళు పంపిస్తారు కదా! అప్లికేషన్‌తో పాటుగా. మనీతో పాటుగా అప్లికేషన్ డీటెయిల్స్‌తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపియాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ వెరిఫై చేసుకొని మొత్తం టోటల్‌గా అంతా చూసుకొని ఫైనల్‌గా మనకు 10,000 మెంబర్స్‌కి మాత్రమే వాళ్ళ అప్లికేషన్‌లు ఎవరైతే జెన్యూన్‌గా ఉంటాయో వాళ్ళయి మాత్రమే ఆ 10,000 షేర్స్ మాత్రమే ఇష్యూ చేసి అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ 10,000 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. సో, మనం ఎంట్రీస్ ఇప్పుడు చెప్పుకుందామండి. ఫస్ట్ ఆయనకి ఎవరైతే కంపెనీ ఉంటుందో వాళ్ళకి మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమైనా ఎంట్రీ రాసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా! ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ మనీ అండి. సో, మనం పంపించిన అప్లికేషన్ మనీ వాళ్ళకి రిసీవ్ అయితే ఎంట్రీ ఏ విధంగా రాయాలి చూద్దాం. ఎస్ అంటే బ్యాంక్ ఈజ్ ద రిసీవర్, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎవరిచ్చారు మనకు? షేర్ హోల్డర్స్ ఇచ్చారు. సో, వాళ్ళని మనము డైరెక్ట్‌గా షేర్ హోల్డర్స్ అని రాసుకోవచ్చు కదా సార్, షేర్స్ క్యాపిటల్ అని ఎందుకు రాసుకోలేదంటే చెప్తాను. ఎవరైతే మనకు అప్లికేషన్ పంపించారో వాళ్ళందరినీ మనము స్క్రూటినైజ్ చేయాలి. వాళ్ళందరినీ మనము చెక్ చేసుకొని వాళ్ళు ఎంతమంది జెన్యూన్‌గా ఉన్నారు ఏందని చూసుకోవాలి కదా! సపోజ్‌కి ఆ షేర్స్ కొన్నవాళ్ళు ఒక టెర్రరిస్టో లేదా ఒక క్రిమినలో లేకుంటే దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తి అయితే రేపు ఎప్పుడన్నా రైట్స్ జరిగినప్పుడు డ్రగ్స్‌లో పట్టుబడటం కావచ్చు, లేదా ఇంకొక అదర్ యాక్టివిటీస్ చేసినప్పుడు పట్టుబడ్డారనుకో, సో, పలానా కంపెనీలో పనిచేసే పలానా కంపెనీకి చెందిన షేర్ హోల్డర్సు లేదా పలానా కంపెనీకి చెందిన ఓనర్సు ఇలాగా పలానా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు అని న్యూస్ వచ్చినప్పుడు ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఆ కంపెనీ సీజ్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో, వాళ్ళు జెన్యూన్ అప్లికేషన్‌ని తీసుకొని మిగతా వాళ్ళని వాపస్ ఇవ్వడం, మిగతా వాళ్ళ అప్లికేషన్ మనీ వాపస్ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఎవరైతే 10,000 మెంబర్స్ మంచిగా జెన్యూన్‌గా ఉన్నాయి వాళ్ళవి తీసుకుంటారు. మిగతా వాళ్ళవి మాకు 10,000 అప్లికేషన్‌లు సరిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా ఇష్యూ చేసినప్పుడు మీకు మేము ఫర్దర్‌గా ఇన్ఫార్మ్ చేస్తాము. ప్రస్తుతానికైతే మీ అప్లికేషన్ మనీని మీరు వాపస్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాము. ఏదైతే అప్లికేషన్ మనీ ఉందో అది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏంది బ్యాంక్ అకౌంట్ డేటారు షేర్స్ అప్లికేషన్ అకౌంట్ అని చెప్పేసి రాసుకున్నాం కదా! సో, ఇక్కడ రాసుకుంటే ఏమైంది షేర్స్ యాక్చువల్‌గా మనం ఏం చేస్తామండి, మనకు మనీ బిజినెస్ స్టార్ట్ చేసినామండి. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనీ అనేది బిజినెస్‌లోకి వస్తది. అప్పుడు ఏం ఎంట్రీ రాసుకుంటాం? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. ఈ క్యాపిటల్ ఎవరు ఇస్తారంటే బయట ఓనర్ ఇస్తారు. సో, అందుకనే ఓనర్ ఈజ్ ద గివర్ కాబట్టి ఓనర్‌కు ప్లేస్‌లో బదులుగా మనం క్యాపిటల్‌ని క్రెడిట్ చేస్తాం. ఓనర్స్‌కి బదులుగా క్యాపిటల్ అకౌంట్స్‌ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే రాయాలి కదా! బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ హోల్డర్ అకౌంట్ అని రాయాలి. ఎందుకు రాయట్లేదంటే సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకున్న తర్వాత జెన్యూన్ అప్లికేషన్ అని తెలిస్తే తర్వాత వాళ్ళకి మనము షేర్ హోల్డర్స్ అర్హత అనేది ఇస్తామన్నమాట. ఓనర్స్‌గా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం. సో, అప్పుడు దాకా మనం దీన్ని లయబిలిటీగానే చూపిస్తాం. దేన్ని? షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకేనా? యెస్. ఇంకా యాక్సెప్ట్ ద అప్లికేషన్ అని చెప్పేసి సెకండ్ ఎంట్రీ రాద్దాం. సెకండ్ ఎంట్రీ ఆన్ ద
యాక్సెప్టింగ్, మనం ఏమనుకున్నాం, అప్లికేషన్ మనీ 4 రూపీస్ అనుకున్నాం కదా. ఎస్, 4 రూపీస్. అండ్ యాక్సెప్టింగ్ ద అప్లికేషన్ యాక్సెప్ట్ చేసేయమంటే ఏంటి దాని అర్థం, మనము వాళ్ళని షేర్ హోల్డర్స్గా మనము యాక్సెప్ట్ చేసామని అర్థం. సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటార్ టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్, ఈ విధంగా రాస్తామండి. ఎందుకంటే మనం ఇక్కడ షేర్స్ అప్లికేషన్ని క్రెడిటార్గా లయబిలిటీగా చూపించాం. సో ఇక్కడ డేటార్గా చూపిస్తున్నాం. ఎందుకంటే మనకు ఫైనల్గా ఎంట్రీ ఏం రావాలి, బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది రాయాలి. సో మనం ఇక్కడ షేర్ అప్లికేషన్ అకౌంట్ని మనం ఇక్కడ క్రెడిట్ చేసాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి షేర్ అప్లికేషన్ అకౌంట్ని ఇక్కడ డెబిట్ చేసాం. ఒక డెబిట్ ఒక క్రెడిట్ రావటం వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. సపోజ్కి ఒక పర్సన్కి మీరు 1 రూపీ ఇచ్చి ఇంకొక రూపీ మీరు తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు ఎటువంటి ప్రాఫిట్ అనేది ఉండదు, జీరో. ఆయనకి మీరు ఇచ్చి మళ్ళీ మీరు తీసుకున్నారు, సో అక్కడ ఎటువంటి ప్రాఫిట్ అనేది లేదు. ఇక్కడ కూడా ఎటువంటి ఎఫెక్ట్ అక్కడ జరగలేదు. ఇది కూడా అంతేనండి. షేర్ అప్లికేషన్ మనము డెబిట్ చేసాం. యాక్చువల్గా మనం క్రెడిట్ చేయాల్సింది ఎవరిని, షేర్ క్యాపిటల్ని. ఎందుకు మనం ఇక్కడ ఆయన క్రెడిట్ చేసామంటే అప్లికేషన్ని, సో మనం ఆయనకి వెంటనే మనం ఓనర్షిప్ ఇవ్వలేం కదా, ఆయన ఎవరు ఏంటని చెక్ చేసుకొని ఇస్తాం. సో అందుకని షేర్ అప్లికేషన్ మనము క్రెడిట్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మనం షేర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ షేర్ అప్లికేషన్ని క్రెడిట్ చేసాం, ఇక్కడ డెబిట్ చేసి క్యాన్సిల్ అయిపోతుంది. డెబిట్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఈ రెండు ఇలాగా క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనకు సరిపోతుంది అనమాట ఎంట్రీ. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఈ కాన్సెప్ట్ అనేది మీరు క్లియర్గా నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా జనరల్ ఎంట్రీస్ అర్థమైపోతాయండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి, మనము ఇక్కడ షేర్స్ అలాట్ చేస్తామండి. ఆన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ని అలాట్మెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది. యాక్చువల్గా మనము మీ అప్లికేషను నేను యాక్సెప్ట్ చేశాను, ఓకే. సో నువ్వేం చేస్తావంటే నువ్వు నాకు అలాట్మెంట్ చేస్తాను, నేను నీ యొక్క షేర్స్ అలాట్మెంట్ చేస్తాను, సో నాకు ఇంకొంచెం మనీ ఎంపీ అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు మనల్ని అడుగుతారు. అప్పుడేంటి ఎంట్రీ ఏమొస్తుంది, అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి ఇట్లా రాసుకుంటామండి. చూసావా, డైరెక్ట్ మనము షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాసాం. ఎందుకంటే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసాం, ఈజ్ ద జెన్యూన్ పర్సన్. సో ఆయనకి మనం ఓనర్షిప్ అనేది ఇవ్వటం జరిగింది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే షేర్స్ క్యాపిటల్ అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇతను షేర్స్ క్యాపిటల్ అకౌంట్ ఏంటి మనకు బయట షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన మనీ కాబట్టి అది గివింగ్, ఎవరు షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది అందుకని క్రెడిట్ చేస్తాం. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎవరైతే ఇచ్చారో వాళ్ళని క్రెడిట్ చేస్తాము. ఇక్కడ షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ని డెబిట్ ఎందుకు చేసామంటే యాక్చువల్గా వాళ్ళకి మనం షేర్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. షేర్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసాము. షేర్స్ని అలాట్ చేసేటప్పుడు ఆ మనీ మనకు రావాల్సి ఉంది కాబట్టి దాన్ని షేర్స్ అలాట్మెంట్ని డెబిట్ చేసామండి. షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్, ఎంత అండి? 3 రూపీస్. సో మనకి ఏదైనా కూడా మనీ రావాల్సి ఉంటే వాళ్ళని మనం డెటార్స్ అంటాం. సో అందుకని ఇక్కడ మనం డెబిట్ చేసేసాము. ఓకేనా? సపోజ్కి మన గూడ్స్ సేల్ చేసామనుకోండి, క్రెడిట్ బేసిస్ మీద ఏమని రాసుకుంటాం, సపోజ్కి రాము అనే పర్సన్కి సేల్ చేసాం, రాము అకౌంట్ డేటార్ టు సేల్స్ అని, ఎందుకంటే ఆయన మన డేటార్ కాబట్టి. అదేవిధంగా ఇది కూడా అంతేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, రిసిప్ట్ ఆఫ్ అలాట్మెంట్ మనీ. మనము అలాట్మెంట్ మనీని రిసీవ్ చేసుకున్నట్లయితే మనకు అప్పుడు ఏమొస్తుందండి,
బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని చెప్పేసి మనం రాసుకుంటాం. ఎందుకంటే మనకు ఒరిజినల్గా రావాల్సిన ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్ రావాలి. సో ఇక్కడ షేర్స్ అలాట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేసాము. ఇక్కడ మనకు వాళ్ళు ఇవ్వాల్సింది డబ్బులు అని చెప్పి వాళ్ళని డెబిట్ చేసాము. షేర్స్ అలాట్మెంట్ అప్పుడు డ్యూ ఉంది కాబట్టి, ఇక్కడ వాళ్ళు మనీ ఇచ్చేసారు కాబట్టి షేర్స్ అలాట్మెంట్ని మనం ఏం చేసాము, క్రెడిట్ చేసాము. ఇక్కడ ఇచ్చారు కాబట్టి క్రెడిట్ చేసాము. ఫైనల్గా మనకి ఈ షేర్ అలాట్మెంట్ డెబిట్ సైడ్ ఉంది, ఇక్కడేమో షేర్స్ అలాట్మెంట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రెండు నల్లిఫై క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకు బ్యాంక్ అకౌంట్ డేటా షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఫైనల్గా మనకు ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ కాల్ లేదా ఫైనల్ కాల్ లేదా సెకండ్ కాల్ అని పిలుస్తాం. ఇంకా మనీ ఇవ్వాలి కదా, పూర్తిగా ఇవ్వలేదు కదా అని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇట్లా మీ అలాట్మెంట్ ఓకే అయిపోయింది, మీ అలాట్మెంట్ మనీ కూడా రిసీవ్ చేసుకున్నాము, సో మాకు ఇంకా డ్యూ ఉన్న ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ మనీ పంపించండి అని వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేస్తారు. ఇంకా మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ ఉంది కదా, దీనికి ఎంట్రీ ఏం రాస్తాం, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్. అవునా, ఈ విధంగా రాస్తామండి. షేర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. ఒకవేళ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏమొస్తుంది, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ అంటే అప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ సరిపోతుంది. ఇప్పుడు ఏంటి మనకు ఫైనల్గా రావాల్సింది బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్స్. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ని మనం ఇక్కడ డెబిట్ చేసాం, ఎందుకంటే అది మనకు రావాల్సి ఉంది. ఇక్కడ మనకు మనీ వచ్చింది, దానికి సంబంధించిన మనీ వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ని క్రెడిట్ చేసేసాము. క్రెడిట్ చేసాం కాబట్టి మనకు ఈ రెండు నల్లిఫై అయిపోతాయి. ఇది డెబిట్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ క్రెడిట్లో ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు ఫైనల్గా ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్స్ క్యాపిటల్ అకౌంట్. కొంచెం లాజికల్గా ఆలోచించాలండి, అంతే. ఓకేనా, ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనం ఈజీగా కంపెనీ అకౌంట్స్ మనకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, నెక్స్ట్ ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఉన్నాడు కదా, సో ఇంకా సెకండ్ కాల్ అమౌంట్ డ్యూ అని చెప్పి ఎంట్రీ సేమ్ ఇదే విధంగా రాసుకుంటాం. సపోజ్కి రాద్దాం, సెకండ్ కాల్ అమౌంట్ డ్యూ అని ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి రాస్తాం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ అకౌంట్ అని చెప్పేసి రాసేస్తాం, అయిపోతుంది. ఏం రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు సెకండ్ కాల్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. ఈ విధంగా థర్డ్ కాల్ అమౌంట్ అయినా డ్యూ ఉంటే కూడా ఇదే విధంగా రాయొచ్చు. మొత్తం ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది నేర్చుకోవాలండి. ఓకేనా, సో మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తానండి, ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ డ్యూ ఎంత, 3 రూపీస్ కదా. ఎస్, ఇంకా రిసిప్ట్ ఎంత మనీ రిసిప్ట్ చేసుకున్నారు అలాట్మెంట్ ఎప్పుడు, సరిపోయిందండి. ఈ విధంగా మనం ఈ జర్నల్ ఎంట్రీస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా కామర్స్ అకౌంట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇదంతా సమ్మె ఎలాగంటే షేర్‌ని మనము అట్ పార్‌కి ఇష్యూ చేసినప్పుడు ఎటువంటి డిస్కౌంట్ లేదు, ఎటువంటి ప్రీమియం లేదు. అప్పుడు మాత్రమే మనకు ఇలాంటి ఎంట్రీస్ వస్తాయండి. మీకు తర్వాత చెప్తాను షేర్స్ అట్ డిస్కౌంట్‌కి ఇష్యూ చేసినప్పుడు ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ రాయాలి. షేర్స్ ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ రాయాలనేది చెప్తానండి. ఓకేనా?